ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే మన ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన రక్షణ కవచంలో మీరు ఉన్నారని నమ్ముతున్నాను. ఆయన తోడు మీకుంటుంది, ఆయన సహాయం మీకుంటుంది. ఆయనను ఆశ్రయించిన మిమ్మల్ని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తాడు. నేను మీకు తోడుగా ఉన్నాను అని మిమ్మల్ని ధైర్యపరచడానికే ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఆయన మాట బలహీనంగా ఉన్న నిన్ను బలపరుస్తుంది. అందువల్ల ఎటువంటి బలహీనత మీలో ఉన్నా నిరుసాహపడకండి. నా బలమైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని గొప్ప నిరీక్షణతో ముందుకు సాగండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. తప్పక దాని నెరవేర్పును మీరు చూస్తారు. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ యొక్క సమస్య ఎంత కఠినమైనదైనా సమస్యలతో పోరాడకండి, మనుషులతో పోరాడకండి, ప్రభు సన్నిధిలో ప్రార్థనలో పోరాడండి. నేను కూడా మీ పక్షంగా ఆయన సన్నిధిలో మొరపెడుతున్నాను. త్వరలోనే తప్పకుండా మనం విజయాన్ని పొందుకోబోతున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, బలహీనంగా ఉన్నారా? ప్రియ సహోదరుడా, బలమంతా కోల్పోయినట్లుగా శక్తిహీనంగా ఉన్నారా? ఈరోజు ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు. నేనే నీకు బలమును అనుగ్రహిస్తాను, నీ కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తాను, నీకు శక్తినిస్తాను, నీకు బలమునిస్తానని. సాధారణంగా మనుషులంగా మనం అనుకుంటాం, నేను బలంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, పౌష్టికాహారం నా బిడ్డలకు పెట్టాలి. నేను సరైన ఆహారం పెట్టలేకపోతున్నాను, అందుకే నా బిడ్డలు బలహీనంగా ఉన్నారు. నేను కూడా జాగ్రత్త తీసుకోలేక నేను బలహీనంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. నిజంగా ఇది సత్యము. దేవుని మాట సత్యమైనది. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, బలహీనంగా ఉన్న నీ శరీరము బలము పొందుకుంటుంది. పడి ఉన్న స్థితిలో నుండి నువ్వు లేవనెత్తబడతావు. ఎందుకంటే ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఎంత పౌష్టికాహారం తీసుకుంటూ ఉన్నా, ఎంత బలమైన ఆహారం తీసుకుంటూ ఉన్నా, దేవుని కృప లేకపోతే, ఆయన సహాయం లేకపోతే, ఆయన మాట సెలవీయకపోతే నీవు బలం పొందుకోలేవు. ఆహారం ద్వారా నీవు శక్తి పొందుకోలేవు, నీ జాగ్రత్త ద్వారా నీవు ఆరోగ్యాన్ని పొందుకోలేవు, నీ జాగ్రత్త ద్వారా. అయితే ఎవరైతే దేవుని మాటను పట్టుకుంటారో, ఆయన వాగ్దానాన్ని పట్టుకుంటారో వారు బలవంతులుగా ఉంటారు. ఆ విషయాన్ని తెలుసుకున్న హబక్కూకు చెప్తున్నాడు, నా బలము నా దేవుడే, నా ఆరోగ్యము నా దేవుడే, నా శక్తి నా దేవుడే, నా ఆనందము నా దేవునిలోనే, నా సంతోషము ఆయనలోనే. నేను బ్రతికి ఉన్నానంటే ఆయనను బట్టే బ్రతికి ఉన్నాను. ఒకవేళ నా జీవితంలో ఏ ఫలము లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకుండానను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. నిజంగా హబక్కూకు భక్తుడు ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో, ఎంతగా దేవునిలో ఆనందిస్తున్నాడో. పంట లేకపోయినా, ఫలము లేకపోయినా పర్వాలేదు, నేను నా దేవుని కలిగి ఉన్నాను, నా దేవుడు నాకుంటే చాలని ఎంత విశ్వాసంతో, ఎంత దేవునిలో సంతోషిస్తూ ఉన్నాడో. ఆ విధమైన స్థితిలోనికి మనం వస్తే నిజంగానే బలవంతులంగా ఉంటాం. అవిశ్వాసపడము, నిరీక్షణ కోల్పోము.
మన జీవితంలో పరిస్థితులు ఏ విధంగా అయిపోతూ ఉన్నా సృష్టికర్త అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయనను నేను కలిగి ఉన్నాను, నేను ఇంక ఎందుకు భయపడాలి అనే గొప్ప నిరీక్షణ కలిగి దేవునిలో బలవంతులుగా ఉంటాం. ఆత్మలో ఎప్పుడైతే నీవు బలముగా ఉంటావో నీ శరీరం కూడా బలము పుంజుకుంటుంది. నీ ప్రతి అవయవములు కూడా బలము పొందుకుంటావు. నీ ప్రతి ఎముక బలం పొందుకుంటుంది. నీ ప్రతి నరము కూడా బలం పొందుకుంటుంది. నీ శరీరంలో నీవు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే కోల్పోయావో, నీ ఎముకలలో ఏదైతే తగ్గిపోయిందో, అరిగిపోయిందో ప్రతిదీ కూడా తిరిగి రెస్టోర్ అవుతుంది. దేవుని బిడ్డలారా, నా ఎముకలు అరిగిపోయాయి, నేను బలహీనమైపోయాను, ఇక నా జీవితం చివరి వరకు ఇలాగే ఉంటుందేమో, ఈ బాధతోటి నా జీవితాన్ని ముగించాలేమని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు లేదు, బలమును అనుగ్రహించే దేవునిపై ఆధారపడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుణ్ణి సేవించు, ఆయన కొరకు నమ్మకంగా జీవించు. దేవుడు స్వస్థపరుస్తాడని కాదు, దేవుడు ఏదో నీకు చేస్తాడని కాదు, కానీ నా దేవుడు గొప్పవాడు, ఆయన కొరకు నేను నమ్మకంగా జీవిస్తాను. నన్ను పుట్టించి నాకు రక్షణ అనుగ్రహించి ఇంతవరకు నన్ను నడిపించిన నా తండ్రి కొరకు నేను నమ్మకంగా జీవిస్తాను అని ఈ లోక విషయాల కొరకు కాకుండా తండ్రిపై ప్రేమతో కూడిన భయమును కలిగి భక్తి చేస్తూ నీవు ఉంటే ఆటోమేటిక్గా నీ శరీరము తిరిగి ఆరోగ్యం పొందుకుంటుంది. ఎండిపోయిన నీ ఎముకలన్నీ కూడా జీవంతో నింపబడతాయి. లేడి కాళ్ళ వల్లే దేవుడు నీ కాళ్ళని చేస్తాడు. ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను ఎక్కిస్తాడు, నడవజేస్తాడు. అంటే నడవలేని స్థితి ఒకవేళ నీకుందేమో, కానీ దేవుని బలము నిన్ను ఉన్నత స్థలం ఎక్కిస్తుందంట. అంటే నీవెక్కలేని స్థితిలోనికి దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. దేవుని బలం నీవు పొందుకోవడానికి, నీ శరీరంలో ఏదైతే పోగొట్టుకున్నావో తిరిగి దాన్ని నీవు పొందుకోవడానికి వయసుతో సంబంధం లేదు, నీ జాగ్రత్తతో సంబంధం లేదు. నీవే జాగ్రత్త తీసుకోకపోయినా, నీ వయసంతా దాటిపోయినా, నేను అన్నీ కోల్పోయిననే పరిస్థితి నువ్వు కలిగి ఉన్నా కూడా దేవుడు నిన్ను తిరిగి బలపరుస్తాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. యవ్వన కాలమంతా దాటిపోయింది, బలహీనమైపోయినది కామన్ అని నువ్వు అనుకోవద్దు. వృద్ధాప్యంలో కూడా దేవుడు తిరిగి పక్షిరాజు యవ్వనాన్ని దయచేయగలడు నీవు విశ్వసించినట్లయితే. చూడండి, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదివితే, ఇదిగో నేనిప్పుడు 80 ఏండ్ల వాడను, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవచ్చు ఉండుటకు కానీ నాకెప్పటి అట్లు బలమున్నది. ఈ మాట కాలేబు చెప్తూ ఉన్నాడు. తనకు 40 సంవత్సరముల వయసులో ఏ బలముందో, ఏ బలముతో ప్రయాణాన్ని ప్రారంభించాడో, 80 సంవత్సరంలో వచ్చిన అదే బలముతో నేనున్నాను. నా బలము తగ్గిపోలేదు, నా శక్తి తగ్గిపోలేదు, నేను వంగిపోలేదు. 40 సంవత్సరంలో ఉన్న బలమే 80 సంవత్సరంలో కూడా నాకుందని చెప్తూ ఉన్నాడు. ఆ బలం ఆయనకి ఎక్కడిది అంటే, దానికి ముందు 8వ వచనంలో చెప్తున్నాడు, నేను నా దేవుడని యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని అని. కాలేబు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పలేదు, కాలేబు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నానని చెప్పలేదు, చాలా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మంచి మెడిసిన్ వాడుతున్నానని చెప్పలేదు. తన బలానికి సీక్రెట్ చెప్తున్నాడు, నేను నిండు మనస్సుతో యెహోవాను సేవించానని. నిజమే, మనిషి రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని మాట వల్ల జీవిస్తాడు. అంటే ఆయన మాటని ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారో, ఆయన మార్గమును నిండు మనస్సుతో ఎవరైతే అనుసరిస్తారో, కష్టమైన, నష్టమైన, నిందలైన, అవమానాలైన, ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, నేను నా దేవునిని మాత్రం విడిచిపెట్టను, నా దేవునితోనే నా ప్రయాణము, నా దేవునితోనే నా జీవితమని ఎవరైతే నిండు మనస్సుతో హృదయపూర్వకంగా ఏమిచ్చినా పర్వాలేదు, ఆయన ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆయనకి స్తుతి చెల్లిస్తున్నానని పూర్ణ మనస్సుతో ఎవరైతే ఆయనను అనుసరిస్తారో వారు 40 సంవత్సరాలు కాదు, 50 కాదు, 80 వచ్చినా వారి యవ్వనాన్ని దేవుడు తిరిగి అభివృద్ధి చేస్తాడు. తిరిగి వారి కాళ్లలో బలమును అనుగ్రహిస్తాడు. దేవుని బలము చేత వారి కాళ్ళు లేడి కాళ్ల వలె ఉంటాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, నీవు ఒకవేళ నీ కాళ్ళు బలహీనమైన బాధపడుతున్నావా? ఈ నొప్పులు భరించలేకపోతున్నాను, నా శరీరం అంతా బలహీనమైపోయింది, నా ఎముకలన్నీ అరిగిపోయాయి, నా వయసు దాటిపోవడం వల్ల నేను నిర్జీవం అయిపోయినని కృంగిపోతూ ఉన్నావా? ఎంత మాత్రము కూడా కృంగిపోవద్దు. తిరిగి ఆయన నీ జీవితంలో నీ ఆరోగ్యాన్ని రెస్టోర్ చేయగలడు. తిరిగి ఆయన నీ బలమును రెస్టోర్ చేయగలడు. తిరిగి ఆయన నీ శక్తిని నీకు ఇవ్వగలుగుతాడు. నీ కాళ్లను తిరిగి లేడి కాళ్ల వల్లే చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నిండు మనస్సుతో నీవు ఆయనను నమ్మితే
నిండు మనస్సుతో ఆయన వాగ్దానాన్ని విశ్వసిస్తే తప్పకుండా దేవుడు ఈరోజే నీ కాళ్ళను బలపరచబోతున్నాడు. ఎక్కడైతే పాడైపోయిందని నువ్వు అనుకుంటున్నావో ఆ ఎముకలనైనా రిపేర్ చేయబోతున్నాడు. తిరిగి నూతన సృష్టిని జీవితంలో ఆయన చేయబోతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? హృదయపూర్వకంగా నిండు మనసుతో ప్రార్థించండి. ఈరోజే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. విశ్వాసంతో మోకరించండి. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును చూచే భాగ్యం మాకు ఇచ్చారయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, నేను నీకు బలమును అనుగ్రహిస్తాను, నీ కాళ్లను తిరిగి లేడి కాళ్ల వలె చేస్తాను, ఉన్నత స్థలముల మీద నిన్ను నడిపిస్తానని. తండ్రి, ఈ వాగ్దానము నమ్మిన వారందరి జీవితంలో నెరవేర్చండి. ఎంతమంది బలహీనమైన కాళ్ళు కలిగి ఉన్నారో, ఎంతమంది బలహీనమైన ఎముకలు కలిగి ఉన్నారో, ఎంతమంది బలహీనమైన శరీరంతో ఉన్నారో, నడవలేని స్థితిలో ఉన్నారో, ప్రతి ఒక్కరిని ఇప్పుడే ముట్టండి పరిశుద్ధాత్ముడా. ప్రతి ఎముకను తిరిగి రివైవ్ చేయండి. ఆనాడు ఎండిన ఎముకల్లోని జీవమును పంపినప్పుడు వారు గొప్ప సైన్యముగా ఎలా మారిపోయారో అదే శక్తి ఇప్పుడు నమ్మిన వారందరి కాళ్లను తాకుతుంది, నమ్మిన వారందరి ఎముకలను తాకుతుంది, నమ్మిన వారందరి శరీరాలను తాకుతుందని నమ్ముచున్నాను. వారి శరీరంలో ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ బలాన్ని కోల్పోయారో, ఎక్కడ నిర్జీవం అయిపోయారో ప్రతి ఎముకను తిరిగి జీవింపచేయండి. జీవాత్మ ప్రతి ఒక్కరిలోనికి రండి. మృతులను సజీవులుగా చేసేదేవా, మృతమైపోయిన ఎముకలను తిరిగి జీవముతో నింపండి. లేడి కాళ్ల వేళ మీరు చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు ప్రతి బిడ్డను తాకుతుందని నమ్ముచున్నాను. వారు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఎక్కడ నుండి ఈ మాటలు వింటూ ఉన్నా విశ్వసించిన వారందరినీ ఇప్పుడే దేవుని శక్తి తాకుతుంది. పరిశుద్ధాత్ముడా మీరు తాకండి, పరిశుద్ధాత్ముడా మీరు ముట్టండి, పరిశుద్ధాత్ముడా ఇప్పుడే మీరు వారిని స్వాధీనం చేసుకోనండి. తండ్రి, నీకు వందనాలు. అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు నమ్ముతున్నానయ్యా. అనేక మంది నీ బలముతో నింపుతున్నావు అని నమ్ముతున్నాను. అరిగిపోయిన ఎముకలను తిరిగి రెస్టోర్ చేయండి. విరిగిపోయిన ఎముకలను తిరిగి బాగు చేయండి. పాడైపోయిన శరీరాలను, పాడైపోయిన అవయవాలను తిరిగి బాగు చేయండి. తండ్రి, నీకు వందనాలు. అంతేకాకుండా అనేక మంది నీ ప్రియమైన బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని నువ్వు చూస్తున్నావయ్యా. ప్రతి సమస్య నీకు తెలుసు నాయన. నేను చెప్పకపోయినా, నా నోటితో నేను పలకకపోయినా మీరు చూచుచున్న దేవుడవు. ప్రతి హృదయాన్ని చూస్తున్నావు, ప్రతి అంతరంగాన్ని పరిశీలించేవాడవు. ప్రతి సమస్య మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ఆత్మీయంగా బలపరచండి, మానసికంగా బలపరచండి, ఆర్థికంగా బలపరచండి, శారీరకంగా బలపరచండి, ఆరోగ్యపరంగా బలపరచండి, సామాజికంగా బలపరచండి. ఎక్కడ పడిపోయినారు, ఏ విషయంలో నలిగిపోతున్నారో ప్రతి విషయంలో గొప్ప విజయము యేసు నామములో కలుగును గాకని ప్రకటిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేసినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ ప్రత్యేకంగా నీ చేతులకు అప్పగిస్తూ ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉంటారని, ఇదే మనం ప్రారంభిస్తుండే రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయాణంలో, వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలను తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఏ విషయంలో మీరు బలహీనంగా ఉన్నా భయపడకండి. బలహీనులను బలవంతులుగా చేయడానికే ఈరోజు దేవుడు వాగ్దానం ఇచ్చారు. నమ్మిన వారందరూ దేవుని బలమును పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానాన్ని నమ్మండి, విశ్వసించి రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీ యొక్క ఆత్మీయులందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించు.